ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల హడావుడి మొదలైంది. రెండు ప్రధాన పక్షాల మధ్యన పోటీ హోరాహోరీగా సాగుతున్నదనే చెప్పాలి. ఓటర్ నాడి ఏమిటన్నది వివిధ జాతీయ సర్వేలకు కూడా స్పష్టంగా అందటం లేదు. ఏ పార్టీ అనుకూల మీడియా సంస్థ ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలను అంచనా వేస్తూ పోతున్నది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ కూటమి, వైఎస్ఆర్సీపీల మధ్యన పోరాటం మాత్రం వ్యక్తిగత కక్షగా మారినట్లు కనిపిస్తున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మధ్యన ఎన్నికల రాజకీయం కాస్త పగ, ప్రతీకార స్థాయికి చేరుకున్నది. ఒకప్పుడు తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్యలో ఎంత తీవ్రంగా రాజకీయం జరిగిందో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్, చంద్రబాబు మధ్యన అదే రాజకీయం కనిపిస్తున్నది. నాడు కరుణానిధిని ఇంటి నుంచి ఈడ్చుకొని వెళ్ళి జయలలిత జైల్లో పడేస్తే, తాను అధికారంలోకి వచ్చాక జయలలితను కటకటాల వెనక తోసిన చరిత్ర కరుణానిధిది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంతకు మించి సాగుతున్నాయి. ఫలితాలు కూడా తమిళనాడు మాదిరిగానే ఎవరు గెలిచినా క్లీన్ స్వీప్ ఉంటుందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు వైసీపీ తాను రెండోసారి అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో పాటు ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కట్టాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్నది. మరోవైపు చంద్రబాబు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబు ఈసారి ఆ తప్పు చేయకుండా ముందే జాగ్రత్త పడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భావిస్తున్న బీజేపీని కష్టపడి ఒప్పించి పొత్తు పెట్టుకున్నారు. దీనివల్ల మోడీ ఇమేజీ తనకు లాభిస్తుందని భావించారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా జయాపజయాలపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలోని 54 సీట్లలో టీడీపీ 3 సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ తప్ప మిగతా అభ్యర్థులంతా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో రాయలసీమలో 20కి పైగా సీట్లు సాధించుకోవాలని టీడీపీ గట్టి ప్రయత్నం చేస్తున్నది. ఇక ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పట్టును ఎలాగైనా సడలించాలని యత్నిస్తున్నది. 2019లో వైసీపీ వేవ్ కొనసాగినప్పుడు సైతం 5 సీట్లు గెలుచుకున్న విశాఖపట్నంలో ఈసారి క్లీన్ స్వీప్ చేస్తానన్న నమ్మకంతో టీడీపీ ఉన్నది. ఇక్కడ ఉత్తర భారతీయుల ఓట్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున ఆ ఓట్లు తమకు బదిలీ అవుతాయని టీడీపీ ఆశిస్తున్నది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక స్థానాలు తమకే వస్తాయని టీడీపీ భావిస్తున్నది. కానీ ఇక్కడ కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాపు, కమ్మ ఓట్లు ఎటువైపు ట్రాన్స్ఫర్ అవుతాయన్న దానిపై విజయం ఆధారపడుతుంది. అటు వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తనకు పూర్తి బలంగా ఉన్న రాయలసీమలో గత ఎన్నికల మాదిరిగానే అత్యధిక స్థానాలు గెలుచుకోగలిగితే మిగతా రాష్ట్రమంతా కలిపి మరో 40 స్థానాలు గెలుచుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు అన్న ధీమాతో ఉన్నది. పైగా వాలంటీర్ల తేనెతుట్టెను కదిలించడం ద్వారా చంద్రబాబు తమకు మేలు చేశారన్న నమ్మకంతో వైసీపీ ఉన్నది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు లక్షల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వారిలో 50% ఓట్లు తమకు పడినా గెలుపు ఖాయం అవుతుందన్న నమ్మకంతో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ను బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా వైసీపీకే లాభదాయకమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల చీల్చే ఓట్లు వైసీపీ వ్యతిరేక ఓటేనని అనుకుంటున్నారు. కాగా చంద్రబాబు కూటమి కట్టడం ద్వారా కొంతవరకు నష్టపోయే అవకాశం ఉన్నదని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ముక్కోనపు పోటీలో చంద్రబాబు విజయం చాలా తేలిక అయ్యేదని వారు అంటున్నారు. ఇప్పుడు కూటమి కట్టడంతో పాటు బీజేపీ సీనియర్లందరికీ మొండి చేయి చూపించడం ద్వారా బీజేపీ ఓటు పూర్తిగా బదిలీ అయ్యే అవకాశాలు తక్కువని అనుకుంటున్నారు. ఏమైతేనే మరో 25 రోజుల్లో విజయం ఎవరిని వరిస్తుందన్నది తేలిపోతుంది.